2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ మంగళవారం రథసప్తమి వచ్చింది. ఆ రోజు ఖచ్చితంగా చేయవలసినటువంటి పనుల్లో మొట్టమొదటిది స్నానం. రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేస్తే 7 జన్మల్లో ఉన్నటువంటి పాపాలు, 7 జన్మల్లో ఉన్నటువంటి దరిద్రాలు మొత్తం తొలగిపోతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మరి స్నానం ఎలా చేయాలి? 7 జిల్లేడాకులు తీసుకోవాలి. 7 రేగి పండ్లు కానీ 7 రేగి ఆకులు కానీ తీసుకోవాలి. ఆ 7 జిల్లేడాకులు వాటితో పాటుగా 7 రేగి పండ్లు కానీ 7 రేగి ఆకులు కానీ శిరస్సు మీద పెట్టుకొని రథసప్తమి రోజు తలంటు స్నానం చెయ్యాలి. అది కూడా ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద 7 జిల్లేడాకులు 7 రేగి పండ్లు లేదా 7 రేగి ఆకులు ఉంచుకొని తల మీద నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత తలంటు స్నానం చేయాలి. ఇలా చేస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి.